బ్లాస్ట్ 2 అవర్స్ 15 మినిట్స్ ఫ్రంట్ టైమ్తో థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ సినిమాని చూసిన తర్వాత నాకైతే ఫస్ట్ హాఫ్ ఓకే పర్లేదు అనిపించింది. ఆ స్టార్టింగ్ పోర్షన్స్ అంతా బాగుంది. ఇంటర్వెల్కి వచ్చేసరికి ఓకే అనే ఫీల్స్. సెకండ్ హాఫ్ మాత్రం యాక్షన్ సీన్స్ రామ్ పాడించాయి అనిపించింది. ఓవరాల్గా మిక్స్ ఆఫ్ ఖైదీ అండ్ దృశ్యంలా అనిపించింది. ఒకసారి చూడొచ్చు అనిపించింది. ఆడవాళ్లు కూడా సెల్ఫ్ డిఫెన్స్గా తయారయ్యారవ్వాలనే పాయింట్ ఏదైతే ఉందో అది చాలా కన్విన్సింగ్గా అనిపించింది. ఈ సినిమాకి టైటిల్ టూరిస్ట్ ఫ్యామిలీ లాగా కరాటే ఫ్యామిలీ అని పెట్టి ఉంటే భలే పర్ఫెక్ట్గా ఉండేది అనిపించింది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఇక బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే డబ్బు కోసం ఒక పెద్ద స్కామ్ చేయడానికి రౌడీలు రాజకీయ నాయకులతో కలిసి ప్లాన్ చేస్తుంటే అర్జున్గారి కూతురైన ప్రీతి ముఖందంగారు వీళ్ల గొడవలో ఇరుకుంటుంది. అసలు ఆ గొడవ ఏంటి, స్కామ్ ఏంటి, మెయిన్ లీడ్స్ అసలు ఎవరు, చివరికి ఏమైంది అన్నది స్టోరీ ప్లస్ పాయింట్స్ కరాడేతో యాక్షన్ సీన్స్, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో మెయిన్ విలన్తో లేడీస్కి డైరెక్ట్గా ఫైట్ సీన్ ఒకటి ఉంటుంది. నిజంగా ఆ సీన్లో నేను ఎంత ఇన్వాల్వ్ అయిపోయాంటే ఇలా కదా ఉండాల్సింది సినిమా ఎగ్జిక్యూషన్ అనిపించింది. అలాగే చైల్డ్హుడ్ సీన్స్ కోతులు తయారు చేసిన విధానం, ఈ పోర్షన్స్ బాగా నచ్చాయి, నాకు కొత్తగా అనిపించాయి. ఇక కాస్టింగ్ బాగుంది. యాక్షన్ సీన్స్ ఒక ఎత్తు అయితే వాటికి సరిగ్గా చక్కగా ఫైట్ చేసింది మెయిన్ లీడ్స్ అనే చెప్పాలి. ఇక వెల్లడిసం కూడా బాగుంది, విలన్ బాగా షూట్ అయ్యాడు. మ్యూజిక్ కూడా ఎలివేట్ చేసింది, స్టైలిష్గా అనిపించింది చాలా చోట్ల. ఇక సినిమాటోగ్రఫీ చిదగగొట్టారు, అదిరిపోయింది. మైనస్ పాయింట్స్ అన్ని కూడా మెయిన్ లీడ్స్కి సింపుల్గా అయిపోవడం, అంటే ఫేవరబుల్గా లాజిక్స్ ఉండవు, సినిమాటిక్ లిబరేటీస్ చాలానే ఉంటాయి. సిసి కెమెరాలో దొరకపోవడం లాంటివి. ఇంకా ఫస్ట్ హాఫ్లో విలన్స్ డ్రామా అంత ఇన్వాల్వింగ్గా లేకపోవడం, సెకండ్ హాఫ్ అంతా రషడ్గా అయిపోవడం, అది కూడా రొటీన్ ఐడియానే ఉండం. యాక్షన్ ఫిలిమ్స్ నచ్చని వారికి ఈ సినిమా పెద్దగా ఏమ అనిపించకపోవచ్చు, ఇవి మైనస్లుగా అనిపించాయి. సో ఫైనల్గా మూవీకి అడిక్ట్ ఏంటంటే యాక్షన్ ఫిలిమ్స్ నచ్చేవారికి ఈ సినిమా బాగానే ఉంది అనిపిస్తుంది. మిగతా వాళ్లకి ఎవరేజ్ అనిపించొచ్చు. నా వరకు అయితే వాచబుల్ ఓవర్నైట్ యాక్షన్ డ్రామా. దీని రేటింగ్ వచ్చేసి, ఇది నా ఒపీనియన్ 3/5. మీకు గనక నా వర్క్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ.